వెల్కమ్ టు ఏఎస్ ఆన్లైన్. సో మీకు తెలిసిందే మనకి జూలై మంత్లో మనకి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతుంది. అండ్ ఈసారి 1:1 అనేది తీసుకోవడం జరిగింది. దానివల్ల చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు మెయిన్స్ క్వాలిఫై అయ్యారు. సో మనకిప్పుడు చాలా తక్కువ టైం అనేది ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది మనకి ఏప్రిల్ అయిపోయినట్టు కన్సిడర్ చేయాలి. మే ఉంది, జూన్ ఉంది, అంటే 2 మంత్స్ టైం ఉంది. తర్వాత మళ్ళీ జూలై కూడా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎంత తీసుకున్నా కూడా మనకి ఒక 90 రోజుల టైం అయితే ఉంది. 90 డేస్ టైం ఉంది. సో 90 డేస్లో మెయిన్స్ ప్రిపేర్ అవ్వచ్చా అంటే కంపల్సరీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాబట్టి, ఇది మెయిన్స్ ఎగ్జామ్ అంటే మన రిటర్న్ ఎగ్జామ్ కాదు కాబట్టి ఖచ్చితంగా మనం స్కోర్ చేయొచ్చు. మళ్ళీ దీంట్లో మనకి ఒక 10-20 సబ్జెక్టులు కాకుండా స్పెసిఫిక్గా కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో పాలిటీ అయితేనేమి, ఏపీ హిస్టరీ అయితేనేమి, ఎకానమీ అయితేనేమి, సో ఇలా 75 మార్క్స్ 75 మార్క్స్ 75 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. సరే అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా. ఇప్పుడు రాబోయే ఈ 90 రోజుల్లో మరి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి మరి మనకి 75 మార్క్స్ ఉంది. ఈ 75 మార్క్స్లో మరి మ్యాక్సిమం స్కోర్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, దానికోసం ఏ విధంగా చదవాలి, ఓకేనా? మామూలు తెలుసు కదా, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక సబ్జెక్టుకు 75 మార్క్స్ వెయిటేజ్ ఉన్నప్పుడు ఈ షార్ట్కట్లో చదవడాలు, టైంపాస్ చదవడాలు, ఏదో 2-3 చాప్టర్స్ చూసుకొని పోవడాలు ఇవన్నీ కుదరదు. ఎందుకంటే 2-3 క్వశ్చన్స్ రావడం వేరు, ఒక సబ్జెక్ట్ నుంచి 75 క్వశ్చన్స్ రావడం వేరు. ఒక సబ్జెక్ట్ నుంచి 75 క్వశ్చన్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనం డీప్గా చదివితే తప్ప మన ఆన్సర్ చేయలేము. అన్ని పార్ట్స్ కవర్ చేస్తే తప్ప మన ఆన్సర్ చేయలేము. సపోజ్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంది, 4-5 క్వశ్చన్లు వస్తాయి అనుకుంటే ఒక ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ 2-3 చూసుకొని వెళ్ళి ఏదో ఒకటి జస్ట్ ఒక ఎలిమినేషన్ చేయడానికంటే కొన్నిసార్లు ఆలోచించవచ్చేమో. ఇది మెయిన్స్ ఎగ్జామినేషన్, దట్ టు మళ్ళీ 75 మార్క్స్, అండ్ దట్ యువర్ జాబ్ ఈస్ డిపెండింగ్ ఆన్ దిస్ వన్ ఓన్లీ. అంటే మన జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ప్రిలిమ్స్ అనేది నీకు 150కి 150 వచ్చినా సరే పెద్ద యూజ్ ఏమి ఉండదు. జస్ట్ కట్ ఆఫ్ కంటే 1 మార్క్ ఎక్కువ వచ్చినా చాలు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ మనం ఏదైతే స్కోర్ చేస్తున్నామో ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ ఈజ్ గోయింగ్ టు డిసైడ్ యువర్ ఫ్యూచర్, ఓకేనా? రైట్. సో ఫస్ట్ పాలిటీలో చాలామంది ఈ పాలిటిక్స్ సంబంధించి ఏముందలే పాలిటీ అంటే ఈజీ కదా, ఏముందలే పాలిటీ అంటే సింపులే కదా, ఏముందిలే లక్ష్మీకాంత్ బుక్ ఉంది కదా, లక్ష్మీకాంత్ బుక్స్ అయితే సరిపోతుంది కదా అని హడావిడిలో ఉన్నారు. మీరు రీసెంట్గా క్వశ్చన్ చూడండి ఒకసారి. టీఎస్పీఎస్సీ కానీ, ఏపీఎస్ కనెక్ట్ చేసిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కానీ, లేకపోతే టీఎస్పీఎస్సీ కనెక్ట్ చేసిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కానీ, రీసెంట్గా మీరు ఎగ్జామినేషన్ చూసుకుంటే పాలిటీ నుంచి వచ్చే క్వశ్చన్స్ అనేవి ఈజీగా సింపుల్గా లేవు. పాలిటీ అనేది లిమిటెడ్ సబ్జెక్ట్, మనకు తెలిసిందే. అంటే క్వశ్చన్లో అన్ని పదాలు మనకు తెలిసినవే. గవర్నర్ మనకు తెలుసు, ప్రెసిడెంట్ మనకు తెలుసు, ప్రైవేట్ బిల్, పబ్లిక్ బిల్ మనకు తెలుసు, సుప్రీంకోర్టు తెలుసు, హైకోర్టు తెలుసు, అన్నీ తెలిసినవే. కానీ ఆన్సర్ చేయలేం. ఎందుకు ఆన్సర్ చేయలేమంటే అతను క్వశ్చన్ అడిగే విధానం అనేది కంప్లీట్గా మారిపోయింది. స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో గ్రూప్ 2 ప్రిలిమ్స్ అంత టఫ్ వచ్చినప్పుడు మెయిన్స్ అంత టఫ్ రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఈజీగా అయితే అడిగే ఛాన్స్ 100% లేదు. సో పాలిటీని ఒక బుక్ చదివితే అయిపోతుంది, ఒక ఫండమెంటల్ రైట్ చూసుకుంటే అయిపోతుంది అనుకుంటే సారీ అండి, అలాంటి ఆశలు అయితే ఏం పెట్టుకోకండి. సో పాలిటీ అనేది ఈజీగా కాదు, అండ్ పాలిటీ అనేది సింపుల్గా రావట్లేదు. ఏదో లక్ష్మీకాంత్ బుక్లో కొన్ని చాప్టర్ చదువుకుంటే సరిపోతుందంటే కుదరదు. ఇన్డెప్త్ అనాలిసిస్ చేస్తే తప్ప మనకి మార్క్స్ స్కోర్ చేసే ఛాన్స్ 100% మనకి ఇక్కడ లేదు, ఓకేనా? రైట్. సో కాబట్టి ఈ పాలిటీలో 75 మార్క్స్కి మ్యాక్సిమం మార్క్స్ మనం స్కోర్ చేయాలంటే ఫస్ట్ మనం చదివే విధానం అనేది మారాలి. ఏం మారాలి? చదివే విధానం అంటే వే ఆఫ్ రీడింగ్ అనేది మారాలి. పాలిటీ అంటే ఒక ఆర్టికల్ 75 తీసుకొని 74 తీసుకొని చదువుతా అంటే కుదరదు. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మార్కెట్లో ఒక పుస్తకాన్ని తీసుకొని ఏదో ఒక బుక్ తీసుకొని ఆర్టికల్ 74, ఆర్టికల్ 75, ఆర్టికల్ 76, 74 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అయిపోయింది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అయిపోయిందంటే కుదరదు. సపోజ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ తీసుకున్న డిసిషన్ని కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చా, చేయరాదా? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్కి ఇచ్చిన అడ్వైస్ని కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చా, చేయరాదా? నువ్వేం చదువుకున్నావు? ఆర్టికల్ 74 దేర్ షల్ బి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడ్ బై ప్రైమ్ మినిస్టర్ షల్ గివ్ అడ్వైస్ టు ప్రెసిడెంట్, అంతవరకు చదివేసి వదిలేసావు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మరి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కనుక అడ్వైజ్ ప్రెసిడెంట్కి ఇస్తే దాన్ని మనం ఛాలెంజ్ చేయొచ్చా? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్ ప్రెసిడెంట్కి ఇస్తే ఎన్నిసార్లు ఏం చేయొచ్చు? దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణలు ఏమున్నాయి, దానికి సంబంధించిన కోర్టు జడ్జిమెంట్స్ ఏమున్నాయి? అంటే చదివేటప్పుడే ఇలా డీటెయిల్గా క్లారిటీగా చదివితే తప్ప నువ్వు ఆన్సర్ అనేది చేయలేవు. ఆర్టికల్ 74 అంటే ఏంటి, 75 ఏంటి, ఆ రోజులు ఎప్పుడో పోయినవి. సిటిజన్షిప్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సిటిజన్షిప్లో ఎన్ని రకాలుగా సిటిజన్షిప్ వస్తుంది, అలాంటి క్వశ్చన్స్ అనేవి పోయినాయి. అంటే ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ విప్ తీసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు కొన్ని క్వశ్చన్ తీసుకుంటాను. ఎందుకు ఇలా మనం డిస్కస్ చేస్తున్నామంటే ఇది ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సరే ఇది గ్రూప్ 2 కదా, గ్రూప్ 1 క్వశ్చన్ ఎందుకు తీసుకొచ్చారు? ఇది కూడా పెట్టింది ఏపీఎస్సీ కదా. ఎగ్జాక్ట్లీ ఇలా రాకపోయినా
అట్లీస్ట్ ఇంత ఇంటెన్సిటీ కాకపోయినా కొంచెం తక్కువ ఇంట్రెస్ట్తో క్వశ్చన్స్ అడగచ్చు కదా, ఎందుకు అడగకూడదు? ఓకేనా? బట్ మీకు ఐడియా కోసం, ఇప్పుడు విప్ అంటే మన అందరూ తెలుసు. విప్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన ప్రతి స్టూడెంట్కి జస్ట్ విప్ అంటే తెలుసు. ఏం చేస్తాం మనం సింపుల్గా విప్, ఓకే, ఒక ఆర్డర్ జారీ చేస్తాడు, ఒక పొలిటికల్ పార్టీలో ఉంటాడు. బట్ అలా అడగలే క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఆల్దో నాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ద ఆఫీస్ ఆఫ్ ది విప్ వాస్ హవెవర్ బీన్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద రూల్స్ ఆఫ్ హౌస్ బై లీడర్స్ ఆఫ్ చీఫ్ విప్స్ రికగ్నైజ్డ్ పార్టీస్ అండ్ గ్రూప్స్ ఇన్ పార్లమెంట్ ఫెసిలిటీస్ యాక్ట్ 1998. అంటే ఇప్పుడు మనకి చాలా వరకు తెలుసు కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాం. అలాగే పార్లమెంట్లో చాలా పదాలు ఉంటాయి, చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. అవన్నీ రాజ్యాంగంలో ఉన్నాయంటే ఉండవు, మనందరికీ తెలిసింది. ఇప్పుడు 0 అవర్ కానీ క్వశ్చన్ అవర్ కానీ రాజ్యాంగంలో ఉండదు. సో మనకి రూల్స్ అండ్ ప్రొసీజర్స్ అనే బుక్ ఉంటుంది, దాంట్లో పెట్టుకున్నాం మనం. అలాగే విప్ అంటే కూడా ఈ చట్టంలో ఉందని చెప్తున్నాడు, సింపుల్గా ఈ చట్టంలో ఉంది అని చెప్తున్నాడు. ఓకేనా? అతనే చెప్తున్నాడు. తర్వాత ద రోల్ ఆఫ్ చీఫ్ విప్ ఆఫ్ ది గవర్నమెంట్ పార్టీ ఇన్ ద లోక్సభ ఈ సర్వ్డ్ బై ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పార్లమెంటరీ అఫైర్స్. ఇప్పుడు విప్ ఉంటారు, చీఫ్ విప్ కూడా ఉంటారు. సో మనకి గవర్నమెంట్ పార్టీ ఏదైతే మనకు రూలింగ్ పార్టీ ఉందో ఆ రూలింగ్ పార్టీలలో చీఫ్ విప్ పాత్రను ఎవరు పోషిస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ పార్లమెంటరీ అఫైర్స్ పోషిస్తారంట. మూడోది, ఆల్ పొలిటికల్ పార్టీస్ వెదర్ రూలింగ్ ఆర్ అపోజిషన్ విల్ హ్యావ్ దర్ ఓన్ విప్ ఇన్ పార్లమెంట్. కరెక్టే కదా? ఈ అపోజిషన్ అవుతుంది, రూలింగ్ పార్టీ అవుతుంది, విప్ ఖచ్చితంగా ఉంటారు. So the chief whip is not responsible to the leader of the house, but is responsible to only to the leader of the party that has appointed him or to the office of the chief whip. అంటే ఇప్పుడు మనం విప్ గురించి జస్ట్ ఒక 1 లైన్ చదువుకుని ఉంటే ఇప్పుడు విప్ గురించి డీటెయిల్గా క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే నేను ఏమంటున్నానంటే అది విప్ కావచ్చు, గవర్నర్ కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, ఎస్సీ కమిషన్ కావచ్చు, ఎస్టీ కమిషన్ కావచ్చు, ఏదైనా సరే చదివేటప్పుడు డీటెయిల్డ్గా అనలిటికల్గా చదవండి, క్లారిటీగా చదవండి, లేకపోతే మోసపోయే ప్రమాదం ఉంది. మోసపోవడం అంటే మీరు ఎవరి చేతిలో మోసపోవడం కాదు, మీ చేతిలో మీరు మోసపోవడం. ఎందుకంటే ఒకప్పుడు లెక్క పాలిటీలో డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి రావడం మానేయడం జరిగింది. అన్ని కాన్సెప్టుల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, మనకు తెలిసినవే వస్తాయి పాలిటీలో. ఇప్పుడు హిస్టరీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 క్వశ్చన్లో క్వశ్చన్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి అడగచ్చు, అది మనం చదువుండకపోవచ్చు కూడా. కానీ పాలిటీలో అట్లా ఉండదు. పాలిటీలో లిమిటెడ్ కాన్స్టిట్యూషన్ ఉంది, దాని నుంచి అడుగుతాడు, అన్నీ తెలిసిన పదాలే, కానీ నీకు ఆన్సర్ రాదు. ఎందుకంటే నువ్వు చదివే విధానం అంతా దరిద్రంగా ఉంది కాబట్టి. నెక్స్ట్, కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ కంట్రోల్ ఆర్డర్ జనరల్ అని అడుగుతున్నాడు, సిఏజీ అడుగుతున్నాడు. సో సిఏజీ గురించి మనం రెగ్యులర్గా అయితే ఏం చదువుతాం, ఒక సిఏజీ ఆర్టికల్ ఏంటి, సిఏజీని ఎవరు అపాయింట్ చేస్తారు, సిఏజీ ఏం చేస్తుంది, సింపుల్ ఇంతవరకు చదివిస్తాం. కానీ అది చదివేటప్పుడు లైన్ బై లైన్, పాయింట్ బై పాయింట్ క్లారిటీగా చదవాలి. ఆ క్లారిటీగా చదవడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఏమంటారు, సిఏజీ అని నాకు బాగా తెలుసు సార్, నాకు మా దోస్తే సార్, చాలా పరిచయం సార్, వాళ్ళు ఆడిటింగ్ చేస్తారు సార్, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆడిటింగ్ చేస్తారు, ఇంతవరకు గుర్తుపెట్టుకున్నాం. సో నువ్వు చదివింది వేరు, ఇక్కడ క్వశ్చన్ అడిగింది వేరు. చూద్దాం ఇక్కడ. CAG can be removed by the president only in accordance with the procedure mentioned in the constitution, but this does not mean that CAG can be impeached from the office in the same manner as a judge of Supreme Court. So CAG ni President of India తీస్తారంట with the procedure mentioned in the constitution. అలాగని చెప్పి CAG ni Supreme Court judge ni తీసేసినట్టు తీసేయారంట. Okay, some public corporations are ordered exclusively by the private professional orders and the CAG may have no involvement at all. అంటే ఏవైతే మనకి ప్రైవేట్ సమ్ పబ్లిక్ కార్పొరేషన్స్ ఉంటాయో ఆ పబ్లిక్ కార్పొరేషన్ని ప్రైవేట్ వాళ్ళు ఆడిటింగ్ చేస్తారంటే సిఏజీ ఆడిటింగ్ చేయదంట. ఓకే, సిఏజీ కెన్ కండక్ట్ లీగల్, రెగ్యులేటరీ అండ్ ప్రాపర్టీ ఆడిట్ అండ్ నాట్ పర్ఫార్మెన్స్ ఆడిట్ అంట. సో ఇక్కడ చూడండి, ఆడిట్ అంటే ఏ ఆడిట్, పర్ఫార్మెన్స్ ఆడిట్ అన్నారు, ఇక్కడ చూడండి ప్రొప్రైటరీ ఆడిట్ అన్నారు. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ నాట్ స్పెసిఫైడ్ ఎనీ క్రైటీరియన్ ఫర్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ది సిఏజీ. అంటే ఎవరిని సిఏజీగా అపాయింట్ చేయాలి, స్పెసిఫిక్ క్రైటీరియా మెన్షన్ చేయలేదు కాన్స్టిట్యూషన్లో అంటున్నాడు. మనం రెగ్యులర్ తెలిసిన సిఏజీ, బట్ ఎంత బాగా క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఎందుకు డిస్ప్లెంట్ చేస్తున్నానంటే, మీరు అన్నీ చదువుతారండి, గవర్నర్ చదువుతారు, ప్రెసిడెంట్ చదువుతారు, సిఏజీ చదువుతారు, కానీ చదివేటప్పుడు డీటెయిల్గా చదవండి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని కవర్ చేయండి. అది ఏంటి, ఏం చేస్తుంది, ఎందుకు అలా చేస్తారు, ఓకేనా, ఇలా క్లారిటీ మెయింటైన్ చేయాలి. ఒకవేళ ఈ క్లారిటీ మెయింటైన్ చేయకుండా యాజ్ ఏ ఫ్యాకల్టీగా ఫండమెంటల్ రైట్స్ చదువుకో, ఇది చదువుకో, అది చదువుకొని గుడ్డిగా చదువుకుంటూ పోతే మనం చదువుతాం తెలుసు, కానీ క్వశ్చన్స్ మన టార్గెట్ ఏంటి, ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చాడు, అది కూడా టార్గెట్. సో కాబట్టి ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు చదివే విధానాన్ని మార్చుకోండి, పాలిటీని చదివే విధానం మార్చుకోండి. సో డీటెయిల్గా కాన్సెప్ట్స్ క్లారిటీ తెచ్చుకోండి, చదివేటప్పుడు చాలా క్లియర్గా చదవండి. ఇంకా మూడో క్వశ్చన్ తీసుకుంటే, మామూలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బిల్స్కి అసెంట్ ఇస్తాడు, వీటో పాల్ గురించి స్టేట్మెంట్ వైజ్గా అడిగాడు. సో ఇదన్నమాట, ఓకేనా, రైట్. సో
పాలిటీని సింపుల్గా తీసుకోవద్దు. పాలిటీని చాలా డీటెయిల్గా అనలిటికల్గా చదివితేనే మన మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. దట్టు మనకు గ్రూప్ 2 మెయిన్స్లో ఒక స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదైనా ఉంది అనుకుంటే అది పాలిటీ 100% చెప్పొచ్చు. ఓకే. సో, ఖచ్చితంగా మీరు వే ఆఫ్ రీడింగ్ అనేది మార్చుకోవాలి. చదివే విధానాన్ని మార్చుకోవాలి. సిలబస్ పైన క్లారిటీ తెచ్చుకోండి. సో, సిలబస్ మాకు తెలుసు అంటారు. కానీ చాలామంది స్టూడెంట్స్ సిలబస్ చూడరు. పాలిటీ అని చెప్పి పాలిటీ బుక్ తెచ్చుకుంటారు. అలా కాదు. అతను ఏపీఎస్సీ గ్రూప్ 2లో మెయిన్స్‌లో ఏవైతే టాపిక్స్ స్పెసిఫిక్‌గా మెన్షన్ చేశారో అవి చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఎక్స్‌ట్రా టాపిక్స్ ఉండొచ్చు. కొన్ని టాపిక్స్ అంతకుముందు మనం ఫోకస్ చేసి ఉండకపోవచ్చు. సో, సిలబస్ డీటెయిల్‌గా ఇంచ్ బై ఇంచ్ చూసుకోవాలి. రీసెంట్ క్వెషన్స్‌ని అనలైజ్ చేయాలి. మామూలుగా ఇక్కడ ప్రీవియస్ క్వెషన్స్ అని రాస్తారు. నేను రీసెంట్ క్వెషన్స్ అని ఎందుకు పెట్టానంటే యూజువల్‌గా ట్రెండ్ అనేది మారుతూ ఉంటుంది. క్వెషన్స్ అడిగే విధానం ట్రెండ్ మారుతూ ఉంటుంది. రీసెంట్ క్వెషన్ చూస్తే రీసెంట్ ట్రెండ్ తెలుస్తుంది. అది టీఎస్పీఎస్సీ కావచ్చు, ఏపీఎస్సీ కావచ్చు. రీసెంట్ లాస్ట్ 1 ఇయర్‌లో కండక్ట్ చేసిన ఎగ్జామ్‌లో పాలిటీ క్వెషన్ చూడండి. వాడు ఏం అడుగుతున్నాడు అసలు బుక్‌లో ఏముంది, ఏం అడుగుతున్నాడు, నువ్వేం చదివావు. ఈ మూడికి మ్యాచింగ్ ఉండాలా. సో, నువ్వు చదివేది ఎగ్జామ్‌లో వచ్చేది మ్యాచింగ్ ఉండాలా. తర్వాత క్లారిటీ తెచ్చుకోండి. ప్రతిదీ డీటెయిల్‌గా చదవండి. కాన్సెప్ట్స్‌లో క్లారిటీ చదవాలి. అలాగే మీ మిస్టేక్స్ నుంచి పాత ఇదివరకు ఏవైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాటి నుంచి నేర్చుకోండి. అలాగే అన్‌కవర్ టాపిక్స్ ఉంటాయి. ఎంతైనా సరే, ఎంత కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే, మన ఎగ్జామ్ రాసినప్పుడు కొన్ని ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళే ముందు గానీ, అబ్బా! ఈ చాప్టర్ చదివితే మంచిగుండు, ఈ చాప్టర్‌ని సరిగ్గా చదవాలి అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది. అది మీకు బాగా తెలుసు కాబట్టి ఆల్రెడీ కొన్ని చదివున్నారు, కొన్ని చదవనివి అన్‌కవర్ టాపిక్స్ ఉంటాయి. సో, వాటి మీద ఫోకస్ చేయండి. స్మాల్ టాపిక్స్‌ని ఎప్పుడు నెగ్లిజెన్స్ చేయకూడదు. ఇప్పుడు స్మాల్ టాపిక్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీలో మనం ఏం చేస్తాం, ఎక్కువ మంది ఫోకస్ చేసేది ప్రియాంబుల్ చదువుతారు, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డీపీఎస్పీ, సెంట్రల్ స్టేట్ ఆ గవర్నమెంట్ చదువుతారు, సుప్రీంకోర్టు, హైకోర్టు చదువుతారు. కొన్ని చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి. అవి క్వశ్చన్లు అడుగుతారు. ట్రిబ్యునల్ అనే టాపిక్ ఉంది. సో, ట్రిబ్యునల్ అంటే ఏంటి, ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు, ఆర్టికల్ ఏంటి, ట్రిబ్యునల్ని ఎవరు అపాయింట్ చేస్తారు, ఎన్ని రకాల ట్రిబ్యునల్స్ ఉంటాయి, ఇప్పటివరకు ఎన్ని ట్రిబ్యునల్స్ని అపాయింట్ చేస్తారు, ట్రిబ్యునల్ ఇచ్చే జడ్జిమెంట్ని మరి ఛాలెంజ్ చేయొచ్చా చేయరాదా, హైకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చా, సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చా. సో, ఇంత డీటెయిల్గా చదవాలి. చిన్న టాపిక్ అది, ట్రిబ్యునల్ అనే టాపిక్ ఉంది. అలాగే అఫీషియల్ లాంగ్వేజ్ అనే టాపిక్ ఉంది. యూజువల్గా ఇప్పుడు అఫీషియల్ లాంగ్వేజ్ అంటే పార్లమెంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అడుగుతాడు, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ టు రిగార్డింగ్ అఫీషియల్ లాంగ్వేజ్ అంటాడు. నెంబర్ 1, స్టేట్ అసెంబ్లీ కెన్ యూజ్ ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ అంటాడు. ఎగ్జామ్ అడిగే క్వశ్చన్. రెండోది ఇన్ ద పార్లమెంట్ ద మెంబర్ కెన్ యూజ్ ఎనీ లాంగ్వేజ్ అంటాడు. ఓకే. నెంబర్ 3, ద ప్రొసీజర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ కెన్ బి ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ అంటాడు. చూసావా, అఫీషియల్ లాంగ్వేజ్ అంటే నువ్వేం చదువు, మరి ఇక్కడ ఏం అడిగాడు అంటే అఫీషియల్ లాంగ్వేజ్ అంటే నీకు క్లారిటీ ఉండాలి. ఏం క్లారిటీ ఉండాలి, మొత్తం గవర్నమెంట్కి ఏ లాంగ్వేజ్ ఉంటుంది, సెంట్రల్ స్టేట్ల మధ్యలో ఎటువంటి లాంగ్వేజ్ ఉంటుంది, స్టేట్ అసెంబ్లీలో ఏ లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు, గవర్నమెంట్ అఫీషియల్ ఏ లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు, సుప్రీంకోర్టు, హైకోర్టులో ఏ లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు అనే క్లారిటీ నీకు ఉండాలి. అప్పుడు ఇలాంటి సింపుల్ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. మరి అఫీషియల్ లాంగ్వేజ్ బిగ్ చాప్టర్ అంటే కాదు, చిన్న చాప్టర్. అఫీషియల్ లాంగ్వేజ్ చాప్టర్ కావచ్చు, ట్రిబ్యునల్ చాప్టర్ కావచ్చు, లింగ్విస్టిక్ మ్యాట్ ఆఫీసర్ కావచ్చు, ఇలా చిన్న టాపిక్స్ ఉంటాయి కదా, అవి మీరు నెగ్లెక్ట్ చేయమాకండి. ఓకేనా, రైట్. పొద్దుస్తమానం 75 మార్కుల్లో అన్ని ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ ఉండవు కదండి, ఇలాంటి చాప్టర్స్ కూడా ఉంటాయి. అలాగే పైగా న్యూస్లో ఉంటాయి. సో, అట్లా చూసుకోండి. స్మాల్ టాపిక్స్ కూడా కవర్ చేయండి. అండ్ యూ నో దట్ అవుట్ ఆఫ్ 75 క్వశ్చన్స్, మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ విల్ డిపెండింగ్ ఆన్ ది కరెంట్ ఇష్యూస్ ఆ కరెంట్ అఫైర్స్ ఓన్లీ. అండ్ రీసెంట్గా సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్, రీసెంట్గా గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టాలు, ఏవైతే పార్లమెంట్లో, అసెంబ్లీలో ఏదైనా టర్మినాలజీ న్యూస్లో ఉంటాయి, ఆర్టికల్ న్యూస్లో ఉంటాయి, రీసెంట్గా గవర్నమెంట్ తీసుకొచ్చిన అమెండ్మెంట్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో, మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ కరెంట్ ఇష్యూస్ ఓన్లీ. సో, మీ కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్ వచ్చింది అంటే డెఫినెట్గా అది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సంబంధించి వీవీప్యాట్ న్యూస్లో ఉంది, ఈవీఎం అనే వార్త న్యూస్లో ఉంది, అలాగే 1 నేషన్ 1 ఎలక్షన్ అనే టాపిక్ న్యూస్లో ఉంది, డివోర్స్ గురించి సుప్రీంకోర్టు ఒక లేటెస్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇలా రీసెంట్గా ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటిని ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. సో, ఇది రెగ్యులర్ సిలబస్. మామూలుగా మనకి ఏ ఎగ్జామ్ తీసుకున్నా, గ్రూప్ 1, గ్రూప్ 2 ఏ ఎగ్జామ్ తీసుకున్నా, ఇండియన్ పాలిటీ అనగానే కామన్గా మనకి తెలిసిన సబ్జెక్ట్ ఏంటి అంటే, సో, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్, పార్ట్స్, షెడ్యూల్స్, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, ఫండమెంటల్ డ్యూటీస్, అలాగే టైప్స్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంటరీ గవర్నమెంట్, యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్, వాటి స్ట్రక్చర్, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, సుప్రీం కోర్ట్, హైకోర్టు, దట్ ఈస్ కాల్డ్ జ్యుడిషియరీ సిస్టమ్, అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, అలాగే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, అలాగే కోర్టు జడ్జిమెంట్స్. దిస్ ఈజ్ సమ్ బేసిక్ థింగ్. ఎక్కడైనా సరే ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఈ సిలబస్ కంపల్సరీగా ఉంటుంది. పాలిటీ అంటేనే ఇది. ఇప్పుడు మనకి గ్రూప్ 2లో ఏమన్నా
సమ్ అన్నోన్ టాపిక్స్ అని వేరే టాపిక్స్ ఏమైనా ఉన్నాయా సార్ అంటే ఇది మెన్షన్ చేశాడు. ఇగో పార్టీ సిస్టమ్ అనేది మెన్షన్ చేశాడు ఇక్కడ మనకి. పార్టీ సిస్టమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుంటే సో మెనీ పొలిటికల్ పార్టీస్ ఆర్ దేర్. ఇప్పటికిప్పుడు రేపు కూడా నేను వెళ్ళి ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకోవచ్చు, ప్రతి గల్లీకో పార్టీ పెట్టచ్చు. అవర్ సిస్టమ్ ఈజ్ మల్టీ పార్టీ సిస్టమ్. అదే చైనాకి వెళ్తే ఓన్లీ ఒకటే పొలిటికల్ పార్టీ ఉంటుంది, కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే ఉంటుంది చైనాలో. సో లైక్ దట్ సింగిల్ పార్టీ సిస్టమ్, బై పార్టీ అంటే 2 పార్టీలు ఉంటాయి, మల్టీ పార్టీ సిస్టమ్. అసలు పార్టీ అంటే ఏంటి, ఇండియాలో పొలిటికల్ పార్టీస్ ఎలా వచ్చాయి, ఇక్కడ మనం ఏం చదవాలి మనం ఫర్ ఎగ్జాంపుల్ అంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కానీ లేకపోతే మన రీజనల్ పార్టీస్ కానీ నేషనల్లో బోల్డ్ అని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. ఆ ఎవల్యూషన్ ఆఫ్ పార్టీస్ ఎట్లా జరిగింది, సో సింగిల్ పార్టీ మల్టీ పార్టీ సిస్టమ్ అంటే ఏంటి, ఏ దేశంలో ఎలాంటి సిస్టమ్ ఉంది, దాంతోపాటు రీజనలిజం అంటారు. సో రీజనలిజం అంటారు, ప్రాంతీయవాదం అంటారు. ఇక్కడ ఓవరాల్గా చెప్పాలంటే ఇదంతా మనం తీసుకుంటే రీజనలిజం అయినా, డిమాండ్ ఫర్ న్యూ స్టేట్స్ అయినా, శ్రీకృష్ణ కమిటీ ఇవన్నీ అన్నాడు. సింపుల్గా చెప్పాలంటే భారతదేశం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 2024 వరకు ఇండియాలో ఈ సపరేట్ స్టేట్ డిమాండ్ ఎందుకు వస్తుంది, ఏ విధంగా వచ్చింది, ఇప్పటిదాకా కొత్త రాష్ట్రాలు ఎన్ని ఏర్పాటు చేశారు, ప్రజెంట్కి ఇంకా ఏమన్నా డిమాండ్స్ ఏమన్నా ఉందా, శ్రీకృష్ణ కమిటీ యొక్క రిపోర్టు ఏంటి. సో ఈ విధంగా మనం చదువుకోవాల్సి ఉంటుంది. కొంతవరకు ఇది మనకి ఏపీ హిస్టరీలో బైఫర్కేషన్ 2024 వరకు ఉంది, 14 వరకు ఉంది కాబట్టి అక్కడ చదువుకుంటాం. శ్రీకృష్ణ కమిటీ స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. సో భారతదేశంలో మనకి ఈ కొత్త రాష్ట్ర ఏర్పాటు డిమాండ్స్ ఇప్పటికీ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఇప్పటిదాకా వాళ్ళ రాష్ట్రం ఎలా ఏర్పాటు చేశారు, రీజనలిజం అంటే ఏంటి, అంబేద్కర్ గారి ఒపీనియన్స్ ఉంటాయి. మామూలుగా అంబేద్కర్ గారి ఒపీనియన్స్ ఏంటంటే ఒక రాష్ట్రం ఏ విధంగా ఏర్పాటు చేయాలి, లాంగ్వేజ్ బేస్ చేసుకుని ఏర్పాటు చేసుకోవాలా, బిగ్ స్టేట్ ఏర్పాటు చేయాలా, స్మాల్ స్టేట్ ఏర్పాటు చేయాలా, సో అంబేద్కర్ గారు క్లారిటీ ఇచ్చారు. అలాగే నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ థ్రెట్ టు యూనిటీ. సో నేషనల్ ఇంటిగ్రేషన్కి, నేషనల్ యూనిటీకి థ్రెట్ ఉంది. థ్రెట్ ఏముంటుంది, మామూలుగా ఎక్స్ట్రీమిజం ఉంది కదండి, నక్సలిజం కావచ్చు, ఇంకా చాలా మనకి ఎక్స్ట్రీమిజమ్స్ ఉన్నాయి, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటాం, ఇలా చాలా ఎక్స్ట్రీమిజమ్స్ ఉన్నాయి, నక్సలిజం కావచ్చు, టెర్రరిజం కావచ్చు, చాలా అంశాలు ఉన్నాయి. అది భారతదేశానికి ఇంటిగ్రేషన్కి, యూనిటీకి చాలా థ్రెట్ అన్నమాట. సో దాని గురించి ఇక్కడ మనం చదవాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. అంటే రెగ్యులర్గా పాలిటీ సిలబస్తో పాటుగా ఇది ఒక చాప్టర్ లాగా మెన్షన్ చేశాడు కాబట్టి దీని మీద మనం కంపల్సరీ ఫోకస్ చేయాలి. అండ్ చాలా బుక్స్లలో ఇప్పుడు మామూలుగా ఇది ఎలాగో ఉంటుంది, బట్ ఇది ఉందా లేదో మనం చూసుకోవాలి, ఇది ఫ్యాకల్టీ కవర్ చేస్తున్నా లేదో చూసుకోవాలి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే దిస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది సిలబస్ కాబట్టి. ఓకేనా, రైట్. సో 1 by 1 చూద్దాం ఒకసారి మనం. ఫస్ట్ ఇక్కడ తీసుకున్నట్టయితే మనకి మొత్తం 75 మార్క్స్కి 5 చాప్టర్స్ తీసుకుంటే, సో నేచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ and constitutional development, salient features of Indian constitution and preamble, fundamental rights, directive principles of state policy and the relationship, fundamental duties, distinctive features of unitary and federal. సింపుల్గా చెప్పాలంటే మనకి పాలిటీలో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మొదలు పెడితే మనకి డిపిఎస్పి ఉంటుంది. సో ఇదన్నమాట, ఇదే ఇక్కడ మనకి చాప్టర్. సింపుల్గా కంటిన్యూ చదువుకుంటూ వెళ్ళిపోవడమే. నేచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సార్ నేచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే నాకు చాలా తెలుసు సార్, ఇట్ ఈస్ ఎ లెంగ్తీయెస్ట్ కాన్స్టిట్యూషన్. పోయినా ఆ రోజులు పోయినాయి. లెంగ్తీయెస్ట్ కాన్స్టిట్యూషన్, లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్ అవి అడిగినా నువ్వు ఎలాగో ఆన్సర్ పెడతావు కదా, ఎవరైనా ఆన్సర్ పెడతారు. అలా కాదు, నేచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఆ వాటితో పాటు నువ్వు ఏం చదవాలి, అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, వై ఏ కంట్రీ నీడ్ ఏ కాన్స్టిట్యూషన్, ఇది అడిగాడు. నేను సొల్లు కబుర్లు ఏం చెప్పట్లా, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్లో అడిగాడు. సో వై వి నీడ్ ఏ కాన్స్టిట్యూషన్ ఎందుకని అడిగాడు, కాన్స్టిట్యూషన్ రోల్ ఏంటని అడిగాడు. సో లెంగ్తెస్ట్ కాన్స్టిట్యూషన్, బల్క్ కాన్స్టిట్యూషన్ అవన్నీ మనం ఎప్పుడో చదువుకున్నాం, కానీ ఆ రోజులు పోయినాయి. ఇక్కడ అడిగిన ఎట్లాగో ఆన్సర్ పెడతావు. సో కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, బేసిక్గా ఎన్ని టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, అసలు కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఒక దేశంలో కాన్స్టిట్యూషన్ ఎందుకు అవసరమో, అది ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తుంది, సో ఈ అంశాలు కూడా చదువుకోవాలి. ఇవాళ ఎన్సీఆర్టీ పుస్తకాలు ఉన్నాయి సార్, మరి నేను ఎక్కడ చదువుకోవాలి సార్, మీరు ఏదో చెప్తున్నారంటే ఎన్సీఆర్టీ బుక్స్లో ఉంది, పాలిటీ ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి కదమ్మా, దాంట్లో క్లియర్గా ఉంది. అదే ఎగ్జామ్లో క్వశ్చన్గా ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. సో అట్లా కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, దాని నేచర్ ఏంటి, దాని యొక్క రోల్ ఏంటి, అది చదువుకోవాలి. కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మనం ఏం తీసుకున్నా కూడా ఏదైతే మనకి మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఉందో దాని నుంచి కంపల్సరీ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దీంట్లో మనం ఫోకస్ చేయాల్సినవి 2, ఒకటి నేమ్స్, రెండోది వచ్చేసి కమిటీస్ అండ్ నేమ్స్. సార్ నేమ్స్ ఏముందంటే కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసినప్పుడు బోల్డ్ అంతమంది ఉన్నారు, ఒక్కొక్కరు ఒక రోల్ ప్లే చేయడం జరిగింది, అలా పేరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మనకి ఉమెన్ కూడా ఉన్నారు, ఉమెన్ కూడా కీ రోల్ ప్లే చేస్తారు కదా, రాజ్యాంగాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు చాలామంది ఉమెన్ కూడా ఉన్నారు. సో ఎవరా ఉమెన్ చూసుకోవాలి. అలాగే మనకి 20 పైగా కమిటీస్ ఉన్నాయి, ఏ కమిటీ హెడ్ ఎవరు అవి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.
ఓకేనా. సో మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మనం గుర్తుపెట్టుకోండి. పర్సన్స్ మీద ఫోకస్ చేయాలి, అలాగే కమిటీస్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇంకా తెలిసింది మనకి ప్రియాంబుల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ప్రియాంబుల్. సో ప్రియాంబుల్ గురించి బేసిక్గా క్వశ్చన్స్ ఏముంటాయంటే, ప్రియాంబుల్ ఏవైతే వర్డ్స్ ఉన్నాయో అవి ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అతనే 4 వర్డ్స్ ఇచ్చి క్రొనాలజికల్ ఆర్డర్ పెట్టమంటే అంటాడు. ఇప్పుడు అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ విచ్ ఆర్ మెన్షన్ ఇన్ ప్రియాంబుల్ అంటాడు. ఏ ఇంటిగ్రిటీ, బి యూనిటీ అంటాడు, సి సావర్నిటీ అంటాడు, డి రిపబ్లిక్ అంటాడు. సో ఆ క్వశ్చన్ అది రిపీటెడ్ క్వశ్చనే, బట్ క్రొనాలజికల్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటంటే అతి ముఖ్యమైనది కోర్టు జడ్జిమెంట్స్. ఇది ఇంపార్టెంట్. కోర్ట్ జడ్జిమెంట్స్ అంటే ఏంటి మామూలుగా? సో ప్రియాంబుల్ ఇస్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, కెన్ ప్రియాంబుల్ అమెండెడ్ ఆర్ నాట్? కేశవానంద భారతి కేసులో ఏం చెప్పారు, ఆ కేసులో ఏం చెప్పారు, ఈ కేసులో ఏం చెప్పారు అంటే ప్రియాంబుల్ సంబంధించి మనకి 3-4 కేసులు ఉన్నాయి. ఆ 3-4 కేసులు గుర్తుపెట్టుకోవాలి, ఏ కేసులో ఏ జడ్జిమెంట్ ఇచ్చారు. దాంతోపాటు నేచర్ ఆఫ్ ది ప్రియాంబుల్. నేచర్ ఆఫ్ ది ప్రియాంబుల్ అంటే అసలు ప్రియాంబుల్ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, ఈజ్ ప్రియాంబుల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్, ప్రియాంబుల్ రాజ్యం గురించి ఏం చెప్తుంది. సో నేచర్ ఆఫ్ ది ప్రియాంబుల్, కోర్టు కేసెస్ అండ్ వర్డ్స్, దట్స్ ఇట్. అంతే. ఇంకా ఏ క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ పెట్టాలి అంటాం. తర్వాత మనకి ఫండమెంటల్ రైట్స్ ఉంది, డిపిఎస్పి ఉంది. తెలుసు కదా మీకు, ఏ ఎగ్జామ్ తీసుకున్నా కానీ కంపల్సరీగా ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ డిపిఎస్పి ఈ 3 మనకి మ్యాక్సిమం వెయిటేజ్ ఉంటుంది. ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఈ 3 నుంచో కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. అయితే ఇప్పుడు నేనేమంటానంటే, ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పి ఏతో ఉందో అవి జస్ట్ ఆర్టికల్స్ చదవడమే కాకుండా దానికి సంబంధించిన జడ్జిమెంట్స్ కూడా చదవాలి. సో ఐఎమ్ రిపీటింగ్ ద సేమ్ థింగ్. ఫండమెంటల్ రైట్స్ అంటే జస్ట్ ఆర్టికల్ గుర్తుపెట్టుకోవడమే కాకుండా ప్రతి ఆర్టికల్ సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి, ప్రతి ఆర్టికల్ సంబంధించి కోర్టు జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిక్కులు ఉన్నారు. సిక్కులు ఇక్కడ మనకు కత్తి పెట్టుకుంటారు, దాన్ని కిర్పన్ అంటాం కదా. ఓకే, ఇప్పుడు ఎవరో ఒకరు కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళి మామూలుగా చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం అయితే ఎవరు ఆయుధాలు కలిగి తిరగకూడదు కదా, బయట ఎవరు ఆయుధాలు కలిగి తిరగకూడదు మన రాజ్యాంగం ప్రకారం. మరి వాళ్ళు కత్తి పట్టుకొని తిరుగుతారు, అది ఒక ఆయుధం కదా అని కోర్టుకి వెళ్ళారు. కోర్టు ఏం చెప్పింది, సో సిక్కులు చాలా ప్రశాంతంగా ఉంటారు, పీస్ఫుల్గా ఉంటారు, వాళ్ళు ఎప్పుడెవరికి హాని చేయలేదు, సో అది వాళ్ళ రిలీజియస్ కల్చర్ కాబట్టి ఆయుధాన్ని ధరించినా కూడా తప్పేం లేదని చెప్పింది. ఏ జడ్జిమెంట్లో చెప్పింది మరి ఇది? అలాగే ఇప్పుడు రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, మతపరమైన సంస్థలు, మతపరమైన ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. దానికి సంబంధించి కావచ్చు. కేశవానంద భారతి కేసు తెలియదు ఏముంది, ఫండమెంటల్ రైట్స్ మీద ఎన్ని కోర్టు కేసులు ఉన్నాయి మనకి, బోల్డ్ అని కేసులు ఉన్నాయి మనకి. ఓకేనా. అంటే ఇక్కడ చెప్తే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి సబ్జెక్ట్ అయిపోతుంది అని నేను చెప్పట్లేదు కానీ, సో ఫండమెంటల్ రైట్స్లో ప్రతి ఆర్టికల్ సంబంధించి అమెండ్మెంట్స్ ఉన్నాయి, ఆర్టికల్ సంబంధించి కోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. మీరు చదివేటప్పుడే చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఫండమెంటల్ రైట్స్ని డిపిఎస్పి లింకప్ చేసుకోవాలి. ఇంకా డిపిఎస్పి మేజర్గా మన ఆర్టికల్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్స్తో పాటు డిపిఎస్పిలో చాలా వరకు మనకి అమెండ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఆర్టికల్స్తో పాటు ఏమైనా మనకి అమెండ్మెంట్స్ ఉన్నాయి. ఓకేనా, రైట్. సో ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ డిపిఎస్పి. ఫండమెంటల్ డ్యూటీస్ ఏమో సార్ 11 ఫండమెంటల్ డ్యూటీస్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందిగా అనుకోవచ్చు. ఆ ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా మన క్రొనాలజికల్ ఆర్డర్ అడగవచ్చు. 4 ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్డర్లో పెట్టమంటాడు, అలాగే డిపిఎస్పి ఆర్డర్లో పెట్టమనొచ్చు, ఫండమెంటల్ రైట్స్ కూడా ఆర్డర్లో పెట్టమనొచ్చు కదా. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే కేవలం గుడ్డిగా ఆర్టికల్ నెంబర్ చదవడం కాకుండా డీటెయిల్ అనలిటికల్గా చదవండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే కొన్ని ఫండమెంటల్ రైట్స్ అనేవి కాన్స్టిట్యూషన్లో డైరెక్ట్గా మెన్షన్ చేయలేదు, అంటే లేవు అవి. ఇప్పుడు రైట్ టు ప్రైవసీ ఉంది, కాన్స్టిట్యూషన్లో ఉందా? లేదు కదా. ఎక్కడ మనకి రైట్ టు సౌండ్ స్లీప్ ఉంది, కాన్స్టిట్యూషన్లో ఉందా? లేదు కదా. సో రైట్ టు అంటే ఇప్పుడు ఏమవుతుంది, కొన్ని ఫండమెంటల్ రైట్స్ అనేవి రాజ్యాంగంలో మెన్షన్ చేయాల, కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా ఇది కూడా ప్రాథమిక హక్కే, రైట్ టు ఇంటర్నెట్ కూడా ప్రాథమిక హక్కే. రేపు ఎగ్జామ్లో అడుగుతాడు, రైట్ టు యాక్సెస్ ఇంటర్నెట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు ఏ తీర్పులో చెప్పిందని చెప్తాడు. అర్థమైందా? అలాగే త్రిపుల్ తలాక్ సిస్టమ్ ఉంది, దానిలో సుప్రీంకోర్టు ఇది చెల్లదని చెప్పి ఏ జడ్జిమెంట్లో చెప్పింది. ఓకేనా. సో ఇలాంటివి చాలా ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ అంటే మన కేసెస్ కూడా డెఫినెట్గా చూసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఫండమెంటల్ రైట్స్ రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదు, సుప్రీంకోర్టు చెప్పింది. అందుకే అడుగుతాడు, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్, ఇలా క్వశ్చన్స్ అడుగుతాడు. అప్పుడు నీకు క్లారిటీ ఉండాలి. ఓకేనా, రైట్. తర్వాత స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. టైప్స్ ఆఫ్ లెజిస్లేచర్, యూనికామరల్, బైకామరల్, ఎగ్జిక్యూటివ్, పార్లమెంటరీ, జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఈ చాప్టర్లో మనకైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో, సో సెంట్రల్ గవర్నమెంట్, దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ మెన్షన్ చేశాడు. దాంతోపాటు సుప్రీంకోర్టు, హైకోర్టు ఇండైరెక్ట్గా మెన్షన్ చేశాడు.
సింపుల్గా సెంట్రల్ గవర్నమెంట్ అంటే మనం ఏం చేస్తాం, ఏ గవర్నమెంట్ అయినా మనకి ఏం ఆర్గాన్స్ ఉంటాయి, 3 ఆర్గాన్స్ ఉంటుంది. లెజిస్లేచర్ ఉంటుంది, దాంతోపాటు ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, దాంతోపాటు జ్యుడిషియరీ ఉంటుంది. సో పాలిటీ చదివే బేసిక్ ఎవరికైనా తెలుసు, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అంటే జ్యుడిషియరీ అనేది. సో లెజిస్లేచర్ అంటే మనం ఏం చేస్తాం, పార్లమెంట్ గురించి చదువుతాం, స్టేట్లో అయితే అసెంబ్లీ గురించి చదువుతాం. ఎగ్జిక్యూటివ్ అంటే ఇక్కడ సెంటర్లో ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ చదువుతాం, స్టేట్లో అయితే సీఎం కూడా చూసుకుంటాం. జ్యుడిషియరీ అంటే ఇక్కడ సుప్రీంకోర్టు చదువుతాం, ఇక్కడ వచ్చేసి హైకోర్టు చదువుతాం. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, మీరు సుప్రీంకోర్టు, హైకోర్టు ఇవన్నీ చదివే ముందు ఫస్ట్ మీరు కొన్ని చదవాల్సింది ఏంటంటే టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ చదవాలి. ఫస్ట్ మనం చదవాల్సింది టైప్స్ ఆఫ్ గవర్నమెంట్. టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటే మనకు తెలియంది ఏముంది, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఫెడరల్ గవర్నమెంట్, ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఇలా చదువుకోవాలి. రిపబ్లిక్ గవర్నమెంట్ అంటే ఏంటి, డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే ఏంటి, డెమోక్రసీలో మనకి రకరకాల డెమోక్రసీలు ఉంటాయి. సరే అన్నీ ఉంటాయంటే డైరెక్ట్ డెమోక్రసీ, ఇండియన్ డెమోక్రసీ కాదు, సోషలిస్ట్ డెమోక్రసీ కూడా ఉంటుంది, సోషలిస్ట్ డెమోక్రసీ కూడా ఉంటుంది. అవును. సో కంట్రీ రిపబ్లిక్ కంట్రీ, డెమోక్రటిక్ కంట్రీ, సోషలిస్ట్ డెమోక్రటిక్ కంట్రీ, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇప్పుడు నార్త్ కొరియా తీసుకోండి, నార్త్ కొరియా ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అంటారు, సో మోనర్కీ గవర్నమెంట్ అంటే, రిపబ్లిక్ గవర్నమెంట్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ అంటే ఇవే కాదు, ఇవి కూడా ఉంటుంది. రిపబ్లిక్ గవర్నమెంట్స్ ఫీచర్స్ ఏంటి, డెమోక్రటిక్ గవర్నమెంట్ ఫీచర్స్ ఏంటి. చాలామంది ఏం చేస్తారు, ఇండియా ఇస్ డెమోక్రటిక్ కంట్రీ, ఐ లవ్ మై కంట్రీ, ఐ లవ్ మై ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ అది కాదు. ఓకేనా. సో మీకు ఏం క్లారిటీ ఉండాలంటే, డెమోక్రసీ అనగానే డెమోక్రసీ యొక్క ఫీచర్స్ తెలవాలి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫీచర్స్ ఆఫ్ డెమోక్రసీ అంటాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ డెమోక్రసీ అంటాడు. అర్థమవుతుందా. సో డెమోక్రసీ అంటే ఏంటి, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, అవి పోయినాయి, అది అడగడు ఇక్కడ. డెమోక్రసీ ఫీచర్స్ ఏంటి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫీచర్ ఆఫ్ డెమోక్రసీ, ఏ ఫ్రీడమ్, బి ఫండమెంటల్ రైట్స్. ఓకే, ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. అప్పుడు నీకు డెమోక్రసీ అంటే క్లారిటీ ఉండాలా. సో టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ అన్నప్పుడు ఈ చాప్టర్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ నువ్వు క్లారిఫై చేయాల్సింది రిపబ్లిక్ గవర్నమెంట్ అంటే ఏంటి, డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే ఏంటి, సోషలిస్ట్ డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే ఏంటి, టొటాలిటేరియన్ గవర్నమెంట్ అంటే ఏంటి, ఇలాంటివి ఉంటాయి. మోనర్క్ అంటే ఏంటి, అలాగే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, యూనిటరీ గవర్నమెంట్, ఫెడరల్ గవర్నమెంట్, వాటి యొక్క ఫీచర్స్ ఏంటి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ ఫీచర్ ఆఫ్ ఫెడరల్ గవర్నమెంట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాడు. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి, క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేయాలి, దాని గురించి డీటెయిల్గా చదవాలి. ఓకేనా, రైట్. దాని తర్వాత అప్పుడు నువ్వు ఏం చేస్తావు, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటాం. యూనియన్ గవర్నమెంట్ అంటాం, సెంట్రల్ గవర్నమెంట్ అంటాం. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఫస్ట్ చదివేది ఏంటి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, దాంతోపాటు ప్రైమ్ మినిస్టర్, ఇవే కదా చదివేది, అంతే కదా. దాంతోపాటు మనకి అటార్నీ జనరల్, దాంతోపాటు కంట్రోల్ ఆర్డర్ జనరల్ తర్వాత చదువుతావు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క అధికారాలు ఇంపార్టెంట్ చాప్టర్, అందరూ తెలిసిందే, డీటెయిల్గా చదవండి. సరే నేను బాగా చదివాను, ఎప్పుడో చదివాను అనుకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ గురించి క్వశ్చన్ అడుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేషన్ వేస్తారు కదా, ఎంతమంది సైన్ చేయాలి, ఎంతమంది ప్రైమరీ ఉండాలి, ఎంతమంది సెకండరీ ఉండాలి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు, ప్రెసిడెంట్గా నామినేషన్ వేయచ్చు, రేపు అడగచ్చు, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కెన్ ఫైల్ ఏ నామినేషన్ ఫర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వితౌట్ రిజైనింగ్ అంటాడు. రిజైన్ చేయకుండా ఎవరెవరు ప్రెసిడెంట్గా పోటీ చేయొచ్చు, ఏ యూనియన్ మినిస్టర్, బి చీఫ్ మినిస్టర్, సి గవర్నమెంట్ ఎంప్లాయీ, లైక్ దట్ క్వశ్చన్ అడగచ్చు కదా. అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్ చదివాం కానీ డీటెయిల్గా చదవాలా, బుక్లో ఉంటుంది కానీ ఆ యాంగిల్లో మనం చదవం అనమాట. సో అలాగే లిస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ చదువుకోవాలా. మనకి బాబు ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడితే ప్రస్తుతం ప్రెసిడెంట్ వరకు ప్రతి ప్రెసిడెంట్ ఏ టైంలో పనిచేశారు, ఎంతమంది వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా పనిచేశారు, ఎంతమంది వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా పనిచేశారు, అండ్ ఎంతమంది చీఫ్ మినిస్టర్ ప్రెసిడెంట్గా పనిచేశారు, ఎవరి తర్వాత ఎవరు పనిచేశారు, ఏ ప్రెసిడెంట్ కాలంలో ఏం జరిగింది, ఏ ప్రెసిడెంట్ ఏ వెయిట్ ఆఫ్ పవర్ యూజ్ చేశాడు, ఇవన్నీ కామన్ అడుగుతాడు. ఓకేనా, రైట్. సో అట్లా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే మోడీ గారి వరకు ఏ ప్రైమ్ మినిస్టర్ గారి కాలంలో ఏం జరిగిందో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. అటార్నీ జనరల్ సింపుల్ అని తెలిసిందే. ఓకే, తర్వాత మనం ఏం చేస్తాం, పార్లమెంట్ అనే చాప్టర్ ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. సో ఈ పార్లమెంట్ చాప్టర్ అనే కానీ మనం ఫస్ట్ చేసేది లోక్సభ, రాజ్యసభ అనేది చదువుతాం. దానికంటే ముందు మనం నువ్వు ఏం చేయాలి, పార్లమెంట్ సిస్టమ్ అంటే ఏంటి, ఏముంటుంది, దాని యొక్క బేసిక్స్ ఏంటి, ఇండియాలో ఎందుకని పార్లమెంటరీ సిస్టమ్ వచ్చింది, పార్లమెంట్ అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు పార్లమెంట్ ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్ ఉంది, న్యూ పార్లమెంట్ బిల్డింగ్ ఉంది, ఆ కొత్త పార్లమెంట్ బిల్డింగ్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఈ ఫస్ట్ బేసిక్ చూసుకోవాలి. దాని తర్వాత వాట్ ఈజ్ లోక్సభ, వాట్ ఈజ్ రాజ్యసభ అనేది చూసుకోవాల్సిందే. ఇంకా లోక్సభ తెలుసు మనకు, రాజ్యసభ తెలుసు, డిఫరెన్స్ ఏంటి అవి కంపల్సరీగా చదవాల్సిందే. స్పీకర్ కానీ, డిప్యూటీ స్పీకర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్, అంటే వాళ్ళ యొక్క అధికారాలు ఏముంటాయి, స్పీకర్ ఏం చేయగలుగుతాడు, డిప్యూటీ స్పీకర్ ఏం చేయగలుగుతాడు, వాళ్ళ యొక్క డిఫరెన్స్ ఏంటి, అవి డీటెయిల్గా క్రిటికల్గా మంచిగా చదువుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ద డిసిషన్ ఆఫ్ ది స్పీకర్ కెన్ బి ఛాలెంజ్ ఇన్ ద సుప్రీంకోర్టు అంటాడు. మరి సుప్రీంకోర్టులో స్పీకర్ డిసిషన్ ఛాలెంజ్ చేయొచ్చా చేయరాదా,
చేయరు. వన్ ఆఫ్ ది ఆప్షన్ ఇస్తాడు. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ టు రిగార్డింగ్ స్పీకర్ ఏబిసిడి. వన్ ఆఫ్ ది ఆప్షన్ హిస్ డెసిషన్ ఈజ్ ఫైనల్ ఇన్ ద హౌస్, హిస్ డెసిషన్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ద ఎనీ కోర్ట్ ఆఫ్ లా అంటాడు. ఇలా స్టేట్మెంట్ వైజ్గా ఇస్తాడు. నువ్వేం చేస్తావు, స్పీకర్ అంటే ఎన్నుకుంటారు, స్పీకర్ అంటే క్యాస్టింగ్ కూడా ఉంటుంది, అంతవరకు చదువుకున్నాను. సో డీటెయిల్గా చదువుకోవాలి మనం చదివేటప్పుడు. సో అట్లా లోక్సభ రాజ్యసభ. ఇప్పుడు లోక్సభ రాజ్యసభ సీట్లు, ఇప్పుడు మనకి డీలిమిటేషన్ గురించి టాపిక్ వచ్చింది. ఇప్పుడు లోక్సభ సీట్లు మనకి 542 ఉన్నాయి. సో మరి పెంచాలంటే డీలిమిటేషన్ అంటారు. డీలిమిటేషన్ న్యూస్లో ఉంది. డీలిమిటేషన్ ఇప్పటివరకు ఎన్నిసార్లు చేశారు, ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు చేయబోతున్నారు, అది మనం చూసుకోవాల్సి ఉంటుంది. రాజ్యసభ సభ్యులు ఎలా ఎన్నుకుంటారు, ఓకేనా. దాని ఇదే పార్లమెంట్లో మనకు టర్మినాలజీ ఉంటుంది. క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, జీరో అవర్ అంటే ఏంటి, క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, జీరో అంటే సార్ నాకు క్వశ్చన్ అవర్ తెలుసు సార్, క్వశ్చన్స్ అడుగుతారు. మరి జీరోలో జీరోలకి ఇస్తారా ఏమన్నా, కాదు కదా. క్వశ్చన్ అవర్ అంటే క్వశ్చన్ అవర్ తెలుసు, కానీ డీటెయిల్గా చదువుకో. డైలీ ఎన్ని క్వశ్చన్స్ అడగచ్చు, క్వశ్చన్స్ ఎన్ని రోజులు ముందుగా ఇస్తారు, ఎలాంటి క్వశ్చన్స్ ఇవ్వచ్చు, మినిస్టర్స్ని అడగాల, ప్రైవేట్ మెంబర్స్ని కూడా క్వశ్చన్స్ మనం అడగచ్చా, అర్థమవుతుందా. ఏ టాప్ మీద క్వశ్చన్స్ అడగకూడదు, ఇలాంటి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా. సో అట్లా క్వశ్చన్ అవర్, జీరో అవర్. మరి జీరో అవర్ దేంట్లో మెన్షన్ చేశారు, క్వశ్చన్ అవర్ దేంట్లో మెన్షన్ చేశారు, ఓకేనా, రైట్. దాంతోపాటు మనకి నో కాన్ఫిడెన్స్ మోషన్ న్యూస్లో ఉంది, తెలుసు అంతమందికి గవర్నమెంట్ మీద పెట్టారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏంటి, కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏంటి, ఇప్పటిదాకా ఎంతమంది ప్రధానమంత్రులు కాన్ఫిడెన్స్ మోషన్ ద్వారా, నో కాన్ఫిడెన్స్ మోషన్ ద్వారా తీసివేయబడ్డారు, ఎవరికి అగనెస్ట్గా ఎక్కువసార్లు ప్రవేశపెట్టమని జరిగింది, ఓకేనా. నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాలంటే ఏమేమి కండిషన్స్. అలాగే బిల్స్ అనే టాపిక్ ఉంది. ప్రైవేట్ బిల్లు, పబ్లిక్ బిల్ అంటారు, డిఫరెన్స్ ఏంటి, ప్రైవేట్ బిల్ పబ్లిక్ బిల్ డిఫరెన్స్ ఏంటి, అలాగే బడ్జెట్ మనీ బిల్కి ఫైనాన్షియల్ బిల్కి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ చదువుకోవాలి. దాంతోపాటు పార్లమెంటరీ కమిటీస్ అని ఉంటాయండి. చాలామంది స్టూడెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు, ఖచ్చితంగా మీరు చదువుకోవాలి. పార్లమెంటరీ కమిటీస్ అంటారు. పార్లమెంటరీ కమిటీస్ అంటే మనం జగలు మూడో చదువుతాం మనం. సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఉంది, ఎస్టిమేట్స్ కమిటీ ఉంది, తెలిసిందే కదా. అవి కాకుండా ఇంక చిన్న చిన్న కమిటీస్ కూడా ఉంటాయి. పార్లమెంటరీ కమిటీస్ని డీటెయిల్గా చదువుకోండి. ఒక క్వశ్చన్ కంపల్సరీగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దేని నుంచి, పార్లమెంటరీ కమిటీస్ నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సేమ్ థింగ్ అట్ స్టేట్ లెవెల్, సేమ్ కదా. స్టేట్ లెవెల్ అక్కడ ఏముంటారు, గవర్నర్ ఉంటాడు, అండ్ దాంతోపాటు మనకి ఇంకో సీఎం ఉంటారు, అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు, కామన్. అక్కడ పార్లమెంట్ ఉంటుంది, ఇక్కడ అసెంబ్లీ ఉంటుంది. అక్కడ గవర్నర్ ఉంటాడు, ఇక్కడ ప్రెసిడెంట్ ఉంటాడు, సేమ్ టు సేమ్. సో రెండు ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ చాలామంది ఏంటంటే గవర్నర్ అనే చాప్టర్ని చాలా ఈజీగా తీసేసుకుంటారు. ఆ గవర్నర్ మినిమం ఏజ్ ఎంత, మ్యాక్సిమం ఎంత, ఎవరు అపాయింట్ చేస్తారు, అలా కాదు. ప్రెసిడెంట్తో పోలిస్తే గవర్నర్ కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి. మరి గవర్నర్ యొక్క స్పెషల్ పవర్స్ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్డ్ ఏరియా ఉంది, ఒక ఏరియాలో మన గిరిజనులకు సంబంధించిన ఏరియాస్ ఉంటాయి. మరి షెడ్యూల్ ఏరియాలో డిసిషన్ తీసుకోవాలంటే గవర్నర్కి పవర్ ఉంటుందా, ప్రెసిడెంట్ పవర్ ఉంటుందా. ఒక బిల్లు గవర్నర్ని ప్రెసిడెంట్ పంపించాలనుకున్నప్పుడు ఎటువంటి కండిషన్స్ ఉంటాయి. సో గవర్నర్ అంటే జస్ట్ ఏదో 1 minute 2 minutes చదివేది కాదు. గవర్నర్కి కొన్ని స్పెషల్ పవర్స్ అని ఉంటాయి. అది షెడ్యూల్ ఏరియాకి సంబంధించింది కావచ్చు, ఒక మున్సిపాలిటీని డిఫైన్ చేయడంలో కావచ్చు, అలా కొన్ని స్పెషల్ పవర్స్ గవర్నర్కి ఉంటాయి. అది డీటెయిల్ ఇక్కడ మనం చదువుకోవాలి, ఓకేనా, రైట్. అదే నేను చెప్పేది, మనం చదివేది ఒకటి, ఎగ్జామ్లో అడిగేది ఒకటి, అదే ప్రాబ్లం ఇక్కడ మనకి. ఇక జ్యుడిషియరీ అంటారా, సుప్రీంకోర్టు, హైకోర్టు. సింపుల్ ఏముంది, సుప్రీంకోర్టు, హైకోర్టు మనం చదువుకోవచ్చు. ఓకే, సుప్రీంకోర్టులో, హైకోర్టులో కామన్గా అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్, రిమూవల్ ఆఫ్ ది జడ్జెస్, అపాయింట్మెంట్, రిమూవల్, ఎలిజిబిలిటీస్ కామన్గా. దాంతోపాటు సుప్రీంకోర్టు యొక్క పవర్స్ ఉంటుంది, హైకోర్టు యొక్క పవర్స్ ఉంటుంది, ఒరిజినల్ పవర్ అని, అది ఒరిజినల్ పవర్స్ అని. అలాగే మనకి రిట్స్ ఇష్యూ చేస్తారు, సుప్రీంకోర్టు, హైకోర్టు రిట్స్ ఇష్యూ చేస్తారు. ఇది కామన్గా చదువుకోవచ్చు, పెద్ద విషయం కాదు. సో లేటెస్ట్ హైకోర్టు ఏంటి, ఇండియాలో ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయి, కామన్ హైకోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి. దీంతో పాటు కొన్ని టర్మినాలజీ ఉంటుందండి. టర్మినాలజీ అనేది ఇక్కడ ఇచ్చాడు మనోడిగా. జ్యుడిషియరీతో పాటు జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం, జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం, ఓకేనా, రైట్. అలాగే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, అలాగే ఇంజెక్షన్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఇంజెక్షన్, ఇలా కొన్ని పదాలు ఉంటాయి జ్యుడిషియల్ సంబంధించి, ఒకసారి చూసుకోవాలి, ఓకేనా, రైట్. సో సుప్రీంకోర్టు, హైకోర్టు పవర్ డిఫరెన్స్. తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ బిట్వీన్ యూనియన్ అండ్ ద స్టేట్, లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ కౌన్సిల్ బాడీస్. ఓకే, ఇక్కడ 2 చాప్టర్స్ ఉన్నాయి మనకి బేసిక్గా. ఒకటి వచ్చేసి ఏంటంటే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్. మామూలు ఇలాంటి చాప్టర్ చదవడానికి మనకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ మనకి 3 ఉంటాయి. సో ఒకటి వచ్చేసి ఇక్కడ చూడండి, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, దాంతోపాటు మనకి ఇంకా లెజిస్లేటివ్ రిలేషన్స్, దాంతోపాటు ఫినాన్షియల్ రిలేషన్స్. ఈ ఖచ్చితంగా 2-3 సార్లు చదువుతప్పు మనకు ప్లాంట్ రాదు. ఏం లేదండి, ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ పరంగా, లెజిస్లేటివ్ పరంగా అంటే ఇప్పుడు స్టేట్ అసెంబ్లీ ఉంది. స్టేట్ అసెంబ్లీ చట్టాలు చేస్తుంది. సో స్టేట్ అసెంబ్లీ చేసే చట్టాలని పార్లమెంట్ చేయొచ్చో చేయరాదా. ఎవరి చట్టాలు వాళ్ళే చేస్తారు కదా. మనకి లిస్ట్ ఉంది తెలుసు కదా, డివిజన్ ఆఫ్ పవర్స్ అంటాం. మనకి యూనియన్ లిస్ట్ ఉంది,
అదే దాని సెంట్రల్ లిస్ట్ అంటాం, స్టేట్ లిస్ట్ ఉంది, దాంతోపాటు కాంకరెంట్ లిస్ట్ ఉంది. 3 లిస్టులు ఉన్నాయి. ఏ లిస్ట్లో ఏ ఐటమ్ ఉందో మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంటుంది, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉంటుంది, స్టేట్ ఎమర్జెన్సీ ఉంటుంది, నేషనల్ ఎమర్జెన్సీ ఉంటుంది. ఈ 3 ఎమర్జెన్సీలు ఇంపోజ్ చేసినప్పుడు ఖచ్చితంగా సెంటర్ అనేది డామినేట్ చేస్తుంది. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలా? సెంటర్ స్టేట్కి ఏమైనా గైడెన్స్ ఇవ్వచ్చా, సెంటర్ ఇచ్చిన అడ్వైస్ని స్టేట్ కంపల్సరీగా ఫాలో అవ్వాలా. ఓకేనా? రైట్. అలాగే పార్లమెంట్ అనేది స్టేట్ లిస్ట్లో ఉన్న వాటి మీద చట్టాలు చేయొచ్చా చేయలేదా, చేస్తే ఎప్పుడు చేయొచ్చు, ఇవన్నీ ఉంటుంది. అలాగే సెంటర్ స్టేట్ ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉంటుంది. సో ఇట్లా ఫైనాన్షియల్, లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంది. ఇక్కడ మీరు ఖచ్చితంగా ఆర్టికల్స్ మీద కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరీ ఏం చేయాలి? ఆర్టికల్స్ మీద ఫోకస్ చేయాలి. సో సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అంటే బేసిక్గా ఆర్టికల్స్తో పాటుగా మనకు కొన్ని డిస్ప్యూట్స్ ఏమున్నాయి. దాంతోపాటు ఇప్పుడు మనకి రివర్ వాటర్ డిస్ప్యూట్ ఉంది, స్టేట్స్ మధ్య డిస్ప్యూట్ ఉంటుంది. ఓకేనా? సో ఇంటర్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఉంటాయి, అవి కూడా డిస్ప్యూట్స్ ఏంటి. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ మీద గవర్నమెంట్ అపాయింట్ చేసిన కమిటీస్ ఏంటి, కంపల్సరీ అడుగుతాడు. స్పెషల్గా మెన్షన్ చేశాడు ఇక్కడ, కమిటీస్ అయితే కంపల్సరీ అడుగుతాడు మనడు సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ మీద. ఓకేనా? రైట్. దాంతోపాటు ఇక్కడ బాడీస్ అన్నాం, కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఇది కూడా కంపల్సరీ క్వశ్చన్, ఏ ఎగ్జామ్ తీసుకుని అడుగుతాడు, కంపల్సరీ అడుగుతాడు. సో కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే మనకు బోర్డు ఉంది, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది. ఆ ఎలక్షన్ కమిషన్ నాకు తెలుసు సార్ అంటే నీకు తెలియదు, అంటే నీకు తెలియదు. నేను మిమ్మల్ని తక్కువ చేయట్లేదు, సింపుల్ ఎలక్షన్ కమిషన్ చదువుల గురించి చెప్తున్నా, అంతేగాని ఇక్కడ స్టూడెంట్స్ని తక్కువ చేయడం అని కాదు. ఎలక్షన్ కమిషన్ అనగానే మనం డీటెయిల్గా చదువుకోవాలి. అంటే ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటి, అపార్ట్మెంట్, అవన్నీ ఇలా చదువుతారు. దాని డ్యూటీస్ ఏంటి అంటే ఏమేం చేస్తుంది, లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఒక 10-15 థింగ్స్ ఉంటాయి, అవన్నీ మనం చూసుకోవాలి. అలా ఎలక్షన్ కమిషన్ ఎవరికి ఎలక్షన్ కనెక్ట్ చేస్తుంది, ఎలక్షన్ సంబంధించి ఇండియాలో ఏమేమి చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, నామినేషన్ వేస్తాడు, ఎంపీ ఎమ్మెల్యే ఎన్నిక అవుతాడు, ఎంపీ ఎమ్మెల్యే డిస్క్వాలిఫై అవుతాడు. మరి డిస్క్వాలిఫై అవ్వాలనుకున్నప్పుడు ఏ చట్టాలు ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ ఎలక్షన్ కమిషన్ మనకు 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి ఒక పార్టీకి నేషనల్ పార్టీ హోదా పోయింది, జాతీయ పార్టీ హోదా పోయింది, ఇంకో పార్టీకి వచ్చింది. ఇప్పుడు ఆప్ అనే పార్టీకి జాతీయ హోదా వచ్చింది. లాస్ట్ టైం ఎగ్జామ్లో అడిగాడు, అదే కరెంట్ పాలిటీ. సో నీకు క్లారిటీ ఉన్న ఎలక్షన్ కమిషన్ అనేది పార్టీస్ని ఏ చట్టం ప్రకారం రికగ్నైజ్ చేస్తుంది, ఏది నేషనల్ పార్టీ అవుతుంది, ఏది రీజనల్ పార్టీ అవుతుంది, ఏది రిజిస్టర్డ్ పార్టీ అవుతుంది. ఇప్పుడు జనసేన పార్టీ ఉంది, రీసెంట్గా గ్లాస్ సింబల్ని పోయే అవకాశం ఉండింది, భయపడ్డారు అనమాట గ్లాస్ సింబల్. సో ఈ సింబల్స్ ఎలక్షన్ కమిషన్ దేన్ని బేస్ చేసుకుని అలర్ట్ చేస్తుంది అంటే ఇప్పుడు మనకు ఫుల్ క్లారిటీ ఉండాలి. ఎలక్షన్ కమిషన్ అంటే బ్యాక్గ్రౌండ్, ఆర్టికల్ ఏంటి, ఎవరు అపాయింట్ చేస్తారు, దాంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారు, దాంతో పాటుగా ఎలక్షన్ కమిషన్ యొక్క కంప్లీట్ డ్యూటీస్ ఏంటి, ఈ పార్టీస్ ఎట్లా రికగ్నిషన్ చేస్తుంది, సింబల్స్ ఎలా లొకేట్ చేస్తుంది, ఎలక్షన్స్ని ఎట్లా మెయింటైన్ చేస్తుంది. ఓకేనా? అలాగే ఈ ఎలక్షన్ కమిషన్ సివిల్ కోర్టు లాంటి అధికారులు ఉంటాయా, వన్స్ మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్కి ఎటువంటి అధికారులు వస్తుంది. సో ఇలా డీటెయిల్గా చదివితే అప్పుడు ఏ క్వశ్చన్కైనా మనం ఆన్సర్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలా చెప్తున్నాను. ఇక సిఏజీ మనకు తెలిసిందే కదా, కంట్రోల్ ఆడిటర్ జనరల్ కావచ్చు, ఎస్సీ కమిషను, ఎస్టీ కమిషను, ఓబీసీ కమిషను. కామన్గా ఈ కమిషన్స్ ఏముంటుంది, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా వాటికి రాజ్యాంగ హోదా వచ్చింది, చైర్మన్ ఉంటారు, కొంతమంది మెంబర్స్ ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా ప్రెసిడెంట్కి రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. అండ్ మళ్ళీ ఒక డ్యూటీస్ ఏంటి, సింపుల్గా గుర్తుపెట్టుకుంటే చాలు, అంటే బాడీస్. తర్వాత సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, నీడ్ ఫర్ రీఫార్మ్స్, రాజ్భవన్ కమిటీ స్పెషల్గా మెన్షన్ చేశాడు. ఇది సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అనే టాపిక్ స్పెషల్గా మెన్షన్ చేశాడు. నేను అక్కడే ఆల్రెడీ చెప్పేశాను. నేను సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఏంటి, ఎమర్జెన్సీ ఇంపోర్ట్ చేసేటప్పుడు రిలేషన్స్ ఎట్లా మారుతాయి, నార్మల్ టైంలో ఎట్లా మారుతుంది. సో అట్లా రాజ్భవన్ కమిటీ, సర్కారియా కమిషన్, పూంచ్ కమిషన్ స్పెషల్గా మెన్షన్ చేశాడు, చదువుకోవాలి. యూనిటరీ ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆల్ ది టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ అప్పుడు నేను చెప్పేశాను. ఓకే, రైట్. తర్వాత అమెండ్మెంట్ ప్రాసెస్ టు కాన్స్టిట్యూషన్, ఇది అందరూ తెలిసిందే. ఓకే, అండ్ సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, బలవంత్ మెహతా, అశోక్ మెహతా కమిటీ, కూడా 2 కమిటీలు మెన్షన్ చేసాం కాదు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఏంటి, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అండి. ఈ చాప్టర్ ఏంది, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అండ్ అమెండ్మెంట్ టు ది కాన్స్టిట్యూషన్. సో పంచాయతీరాజ్ గురించి ఉంది కదా, పంచాయతీరాజ్ అనగానే మనం డెఫినెట్గా ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి, బ్యాక్గ్రౌండ్. ఆ బ్యాక్గ్రౌండ్లో మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది కమిటీస్ అండి. కమిటీ పేరు, కమిటీ ఇయర్ కాదు, ఏ కమిటీ ఏ జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఇప్పుడు న్యాయ పంచాయత్ అనే జడ్జ్మెంట్ ఎవరు ఇచ్చారు, అలాగే సర్పంచ్ ఎలక్షన్స్లో ఎస్సీ రిజర్వేషన్ ఉండాలని చెప్పి ఎవరు జడ్జ్మెంట్ ఇచ్చారు, 2 ఎవరు రికమెండ్ చేశారు, 3 ఎవరు రికమెండ్ చేశారు. కొన్నిసార్లు ఒకటే కమిటీ ఇస్తాడు, విచ్ అమౌంట్ ద ఫాలోయింగ్ రికమెండేషన్ నాట్ గివెన్ బై బలవంత్ రాయ్ మెహతా కమిటీ 4 ఇస్తాడు. దానిలో రికమెండేషన్ ఇవ్వండి ఏంటి అంటే ఇక్కడ జస్ట్ 1 రికమెండేషన్ కాదు, ప్రతి కమిటీకి సంబంధించిన మెయిన్ రికమెండేషన్స్ ఉంటాయి, 2-3 ఉంటాయి, అవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి.
సో పొలిటికల్ పార్టీస్ లోకల్ సెల్ఫ్ ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి, లేదా పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ అవ్వకూడదు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ స్పెషల్ ఒక మినిస్ట్రీ ఉండాలి, రిజర్వేషన్ సిస్టమ్ ఉండాలి, ఉమెన్ రిజర్వేషన్ సిస్టమ్ ఉండాలి. ఇలా ఒక్కో కమిటీ ఒక రికమెండేషన్స్ ఇచ్చింది. ఆ రికమెండేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు రెండోది ఒక క్లారిటీ కావాలి మనకి. ఆ క్లారిటీ ఏంటంటే అసలు పంచాయతీరాజ్ గవర్నమెంట్ అంటే ఏంటి, మున్సిపాలిటీ అంటే ఏంటి, ఎన్ని రకాల పంచాయతీ ఉంటుంది, సో సర్పంచ్, వార్డ్ మెంబర్స్ ఇట్లా కామన్గా ఉంటారు అనుకోండి. సో ఆ బేసిక్స్ అనేది చూసుకోవాలి. మూడోది ఆర్టికల్స్ చూసుకోవాలి కంపల్సరీగా. దీంట్లో ఆర్టికల్స్ ఉంటాయి కదా, 243B, 243C, 243E ఇవన్నీ ఉంటుంది. సో వాట్ ఈస్ గ్రామసభ అంటాడు, గ్రామసభ అంటే ఏంటని అడుగుతాడు. అలాగే కంటోన్మెంట్ బోర్డు ఉంది కదా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ రిగార్డింగ్ కంటోన్మెంట్ బోర్డ్. ఏ, దెర్ ఆర్ 2 కంటోన్మెంట్ బోర్డ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటాడు. బి, కంటోన్మెంట్ బోర్డ్ హ్యావ్ ద స్పెషల్ బాడీ టు అడ్మినిస్ట్రేషన్ అంటాడు. సి, ద స్టేట్ గవర్నమెంట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ రోల్ ఇన్ కంటోన్మెంట్ బోర్డ్ అంటాడు. సో అట్లా మనకు కొంచెం చదివేటప్పుడు డీటెయిల్గా చదువుకోవాల్సి ఉంటుంది. అది కంటోన్మెంట్ బోర్డు కావచ్చు, మున్సిపాలిటీ ఉంటుంది, మున్సిపల్ కమిషన్, మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది. సో మున్సిపాలిటీ అంటే ఏంటి, మున్సిపల్ కార్పొరేషన్స్ అంటే వాటి యొక్క అధికారాలు ఏముంటాయి, ఓకేనా. ఇలా డీటెయిల్గా చదువు తప్ప మనం గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. తర్వాత చివరిగా ఇండియన్ పొలిటికల్ పార్టీస్ అన్నాను. ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదా, పొలిటికల్ పార్టీస్ అన్నాను ఇక్కడ సింపుల్గా. అంటే మనం ఏం చేస్తామంటే పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ పొలిటికల్ పార్టీస్ గురించి చదువుతాం. అంటే ఇప్పుడు మనం 1947 నుంచి మొదలు పెడితే సో ఇప్పటి వరకు పొలిటికల్ పార్టీస్, అన్ని పొలిటికల్ పార్టీస్ అని కాదు, సింపుల్ ఎవల్యూషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. పాత పేరేంది, కొత్త పేరేంది, ఏ పార్టీ నుంచి ఏ పార్టీ వచ్చింది, ఏ పార్టీ ఏలో ఎలా ఏర్పాటు చేశారు, సో పార్టీ సిస్టమ్ అంటే ఏంటి. అలాగే నేను ఇందాక చెప్పాను కదా, ఆల్రెడీ కవర్ చేసాను చూడండి. ఇండియన్ పొలిటికల్ పార్టీస్ నేషనల్, రీజనల్ అక్కడ చెప్పేస్తాం మనం ఎలక్షన్ కమిషన్ దగ్గరే. నేషనల్ పార్టీ అంటే, రీజనల్ పార్టీ అంటే డిఫరెన్స్ ఏంటి, ఎలా హోదా వస్తుంది, వన్ పార్టీ, బై పార్టీ, మల్టీ పార్టీ సిస్టమ్, థియరిటికల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. వాళ్ళు చెప్పిన రీజనలిజం, సబ్ రీజనలిజం, డిమాండ్ ఫర్ న్యూ స్టేట్స్, శ్రీకృష్ణ కమిటీ, నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ థ్రెట్ టు ఇండియన్ యూనిటీ. ఓకేనా, రైట్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో పొలిటికల్ పార్టీస్ యొక్క హిస్టరీ అనేది మనకు కంపల్సరీగా తెలవాల్సి ఉంటుంది. దాంతోపాటు కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ఇప్పుడు 3 రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఏర్పాటు, తెలంగాణ ఏర్పాటు, ఇప్పుడు డార్జిలింగ్ ఉంది, నాగాలాండ్ ఉంది, నాగాలాండ్ మణిపూర్లో ఇష్యూ జరుగుతుంది, సపరేట్ టెరిటరీ కోసం డిమాండ్ చేస్తున్నారు. అలా భారతదేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు ప్రజెంట్గా ఎక్కడెక్కడ ఇంకా సపరేట్ స్టేట్ డిమాండ్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. ఇక దీని తర్వాత వెల్ఫేర్ మెకానిజం అన్నాడు. ఇన్ ఇండియన్ ప్రొవిజన్స్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, మైనారిటీస్, రిజర్వేషన్ ఫర్ SC ST, బ్యాక్వర్డ్ క్లాసెస్, ప్రివెన్షన్ ఆఫ్ SC ST అట్రాసిటీస్, నేషనల్ అండ్ SC ST BC కమిషన్, ఉమెన్ కమిషన్. ఓకే, సింపుల్గా ఆల్రెడీ నేను అక్కడ చెప్పాను కదా, సిలబస్ చూసి కన్ఫ్యూజ్ కావద్దు. ఆల్రెడీ మనం కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నాం. అక్కడ SC కమిషన్, BC కమిషన్ అన్నీ అక్కడ వచ్చేస్తాయి, అయిపోయింది. దాని గురించి ఏం వరి కావాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్కి, షెడ్యూల్ ట్రైబ్స్కి స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఎందుకు లేవు, చాలా ఉన్నాయి ఆర్టికల్స్లో. ఇప్పుడు SC ST వాళ్ళకి మామూలుగా ఫండమెంటల్ రైట్స్లో ప్రొవిజన్స్ ఉన్నాయి, DPSలో ప్రొవిజన్స్ ఉన్నాయి. అలాగే స్పెషల్గా మనం షెడ్యూల్డ్ ఏరియా అన్నాం. అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్కి, షెడ్యూల్డ్ ట్రైబ్కి రిజర్వేషన్ సిస్టమ్ ఉంది, సపరేట్ కమిషన్స్ ఉన్నాయి. అంటే చాలా ప్లేసెస్లో SC ST అంశాలు ఉన్నాయి. అది చాలా ప్లేస్లో చదువుకున్న తర్వాత ఒక్క దగ్గర చదువుకుంటాం మనం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ప్రొవిజన్ గివెన్ టు SC ST ఇన్ ద కాన్స్టిట్యూషన్ అంటాడు. ఇప్పుడు ఆర్టికల్ 15 ఉంది, ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానమే, ఎక్కువ క్యాస్ట్ తక్కువ క్యాస్ట్ ఉండదు. ఆర్టికల్ 15 ఉంది, ఆర్టికల్ 16 ఉంది, ఇట్ ఇస్ టాక్స్ అబౌట్ ద రిజర్వేషన్ సిస్టమ్. సింపుల్గా చెప్పాలంటే ఫండమెంటల్ రైట్స్ చదివేటప్పుడే, ఫండమెంటల్ రైట్స్ చదివిన తర్వాత అప్పుడే రిజర్వేషన్ అక్కడే చదివేస్తాం. ఎందుకంటే ఆర్టికల్ 15 కానీ ఆర్టికల్ 16 కానీ బోత్ ఆర్ టాకింగ్ అబౌట్ ద రిజర్వేషన్ సిస్టమ్. అది SC కావచ్చు, ST కావచ్చు, BC కావచ్చు, మొత్తం అక్కడే వచ్చేస్తుంది. సో ఇలా చాప్టర్ చూసి మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. చదివేటప్పుడు అక్కడే క్లారిటీగా చదువుతాం. ఎవల్యూషన్ ఆఫ్ రిజర్వేషన్ సిస్టమ్ అంటే 1947 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు రిజర్వేషన్ సిస్టమ్ ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది, సో ఏ అమెండ్మెంట్ ద్వారా ఏ ఆర్టికల్ యాడ్ చేశారు. ఇప్పుడు SC STకి ప్రమోషన్స్ ఉన్నాయి, దానికి కూడా రిజర్వేషన్ ఉంది, ప్రమోషన్ కూడా రిజర్వేషన్ ఉంది. సో డెఫినెట్గా డీటెయిల్గా చదువుకోవాల్సి ఉంటుంది. ఈ రిజర్వేషన్ ఎవల్యూషన్ ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది. అలాగే రాజ్యాంగంలో SC STకి ప్రొవిజన్స్ ఏమున్నాయి, చాలా ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్లో ఉంది కదా, ఫండమెంటల్ రైట్స్లో ఉంది కదా, SC ST అట్రాసిటీస్ యాక్ట్ అనే వచ్చింది కదా, ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ వచ్చింది కదా. సో ఈ విధంగా తీసుకుంటే సేమ్ అదే చాప్టర్ అనమాట. ఇక్కడ అంతమించి అక్కడ ఏమీ లేదు. కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవైతే ఉంటాయో అవి డీటెయిల్గా చదువుకుంటే సరిపోతుంది. ఫండమెంటల్ రైట్స్ చదివినప్పుడే మనకి ఈ రిజర్వేషన్ సిస్టమ్ని అక్కడే డీటెయిల్గా చదువుకుంటే ఈ చాప్టర్ కూడా క్లోజ్ అన్నమాట. ఓకే, రైట్. సో ఇది ఇప్పటిదాకా సిలబస్ సంబంధించింది. ఓకేనా, రైట్. సో నా ఉద్దేశం ఏంటంటే డీటెయిల్గా చదవండి. ఇంకోటి, ప్రతి చాప్టర్లో దానికి సంబంధించిన కోర్టు జడ్జిమెంట్స్ కంపల్సరీగా ఉంటాయి. ఆ కోర్టు జడ్జిమెంట్స్ ఫోకస్ చేయండి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్.
కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు ఇటీవల మనకి టైప్స్ ఆఫ్ పార్టీ మీద ఇష్యూ ఉంది. టైప్స్ ఆఫ్ పార్టీ మీద ఎలక్షన్ సంబంధించిన సింబల్ గురించి టాపిక్ ఉంది. అలాగే వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ రిలేషన్ లాగా. సో వన్ టైమ్ ఎలక్షన్స్ గురించి రామ్నాథ్ కోవింద్ గారు కమిటీ అపాయింట్ చేస్తారు. తెలియదు ఏముంది. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆ టాపిక్ కావచ్చు. రీసెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ కూడా కావచ్చు. అలాగే రీసెంట్ పార్లమెంట్ తీసుకొచ్చిన కొత్త కొత్త చట్టాలు కావచ్చు. అలాగే టర్మినాలజీ న్యూస్లో ఉండొచ్చు. బోల్డ్ అండ్ థర్మాల్ న్యూస్లో ఉంటుంది. ఇప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ బెటర్ అనుకోండి, ఆ డెఫినెట్ క్వశ్చన్ అడిగిన ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అంటే రీసెంట్గా గత 1 year సంవత్సరం నుంచి కరెంట్ పాలిటీ అంటారు. ఏ ఆర్టికల్ న్యూస్లో ఉంది, ఏ టర్మినాలజీ న్యూస్లో ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమి ఇచ్చింది, రీసెంట్ ఎటువంటి చట్టాలను అమెండ్మెంట్ చేశారు. ఇప్పుడు స్టూడెంట్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ CAA 2019 ఉంది. CAA 2019 ఉంది. రీసెంట్గా అది అమల్లోకి వచ్చింది. అడుగుతాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ టు రిగార్డింగ్ స్టూడెంట్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అంటాడు. లేదా డైరెక్ట్గా స్టూడెంట్షిప్ అడుగుతాడు. 1950 స్టూడెంట్షిప్ యాక్ట్ ఉంది కదా, పార్ట్ 2 ఉంది కదా, అడుగుతాడు. ఓకేనా. రీసెంట్ సుప్రీంకోర్టు చెప్పింది ఇది ఫండమెంటల్ రైట్ కాదు, రైట్ టు స్ట్రైక్ ఫండమెంటల్ రైట్ కాదని చెప్పింది. ఏ జడ్జిమెంట్లో చెప్పింది. సో ఏ ఆర్టికల్స్ న్యూస్లో ఉంది, ఏ టర్మినాలజీ న్యూస్లో ఉందో మనం చూసుకోవాలి. కరెంట్ పాలసీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్కి ఒక 15 days ముందు కరెంట్ పాలిటీ గురించి వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఆల్రెడీ నేను పాలిటిక్స్ సంబంధించి పార్ట్ 1 పార్ట్ 2 అనేది ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోస్లో ఉన్నాయి. సో కింద డిస్క్రిప్షన్లో పాలిటిక్స్ సంబంధించిన లింక్స్ పెడతాను, అవి ఒకసారి మీరు చూసుకోండి. ఓకేనా. రైట్. సో ప్రిపరేషన్ సరిగా డీటెయిల్గా చదువుకోండి. పాలిటీ అని చెప్పి లైట్ తీసుకోవద్దండి. చదివేటప్పుడు ఈ చాప్టర్ డీటెయిల్గా చదవండి. అలాగే మీకు ఒకవేళ పాలిటీలో కొన్ని చాప్టర్స్ వదిలేయాలనుకుంటే చివరిలో చదువుకోండి. ఇప్పుడు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉంది, దాని స్టార్టింగ్లో కాకుండా చివరిలో చదువుకోవచ్చు. ఆల్రెడీ మీరు లిస్టులో చదువుకుని ఉంటారు. సిటిజన్షిప్ కూడా చివరిలో చదువుకోవచ్చు. అంటే కొన్ని చాప్టర్లు అవి మనం ముందుకు తీసుకెళ్ళి కాబట్టి అవి చివరిలో చదువుకోండి. ఓకేనా. రైట్. సో ఇదే అండి, ఇంతటితో మనకి ఈ ప్రిపరేషన్ స్టడీ చెప్పడం జరిగింది. వీడియోస్ కూడా రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. సో డీటెయిల్గా అనలిటికల్గా చదువుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.